వెల్కమ్ టు 9 వైబ్స్. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టులతో పాటు అధికారులు కూడా పనులన్నీ చకాచకా పూర్తి చేస్తున్నారు. ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు దేశంలోని పలువురు పండితులకు, సెలబ్రిటీలకు ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలి, మోహన్ లాల్, ధనుష్, రిషబ్ శెట్టికి ఇప్పటికే రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. ఇక తాజాగా మరికొంతమంది సినీ నటులను ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ దేవోల్, టైగర్ జాకీ షెరాఫ్, ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫ్రేమ్ యాష్ ఉన్నారు. సినీ నటులే కాకుండా క్రికెటర్లను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది. రామాయణంలో ప్రముఖ పాత్రలు పోషించిన అరుణ్ గోయల్, దీపికా చిక్లియా, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా సహా దేశంలోని న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వీరితో పాటు సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు, వివిధ దేశాల్లో ఉన్న హిందూ కుటుంబాలకు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతులకు ఇప్పటికే ఆహ్వానం అందినట్లు ట్రస్టు నిర్వాహకులు వెల్లడించారు. దాదాపు 15,000 మంది బస చేసేందుకు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.